హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లేలిస్ట్ స్టార్టింగ్ నుంచి ఉంటాయి చూడండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఇంతకు మునుపు ఎంతో ఇష్టంగా కట్టుకున్న శారీ ఇప్పుడు ఒక్క నిమిషం కూడా నిలవను అంటుంటే పిన్ తీస్తూ బయటని జార విరిచే టైంకి బల్లున వేద ఉండే రూమ్ డోర్స్ ఓపెన్ అయ్యాయి. కంగారుగా బయటని సర్దుకుని వెనక్కి తిరిగి చూసేసరికి సిద్ధార్థ్ రెడ్డి వస్తూ కనిపించాడు వేదాకి. అసలు ఇప్పుడు ఎందుకు వచ్చాడో అర్థం కాక తనకి ఉన్న చిట్టి బ్రెయిన్ని అరగదీయడం అసలే మాత్రం ఇష్టం లేక స్టాచ్యూ పొజిషన్లోనే ఉంది. కానీ ఎప్పుడు వచ్చాడో సిద్ధార్థ్ రెడ్డి వేద నడుం చుట్టూ చేతులు పోనించి ఇద్దరి మధ్య ఏమాత్రం గాలి దూరే గ్యాప్ కూడా లేనంతగా దగ్గరికి లాక్కుని ఊపిరి తగిలేంత వెచ్చని శ్వాస వేద మీదకి వదులుతూ, ఏంటి తిక్కగా ఉందా, తిక్కగా వాగుతున్నావు హా అంటూనే ఇంకో పక్క రెడ్డి గారి హ్యాండ్ వేద నడుముని నలపడంతో బిజీగా ఉంటే, ఇంకో పక్క వేద నొప్పిని భరుస్తూనే మౌనంగా మాట్లాడకుండా ఉంటుంటే చిరెత్తుకొచ్చింది సిద్ధార్థ్ రెడ్డికి. ఒక హ్యాండ్తో వేదాన్ని లిఫ్ట్ చేసి బెడ్ మీదకి విసిరి తను వేసుకున్న షర్ట్ ఒక్కొక్కటి విప్పి అవతల పడేసి తన దగ్గరికి వస్తుంటే, వేద హార్ట్ బీట్ కూడా అలాగే పెరుగుతుంటే దాన్ని ఇంకా పెంచేలా పెట్టిన పిన్ ఊడి వేద గుండెల్ని కప్పి ఉంచిన పైట రెడ్డి గారి చేతుల్లో ఉంది. దాంతో వేదకి తెలియకుండా ఒళ్ళు చల్లబడి ఎద చుట్టూ చేతుల్ని అడ్డంగా పట్టుకుంటే తెల్లగా నిగనిగలాడుతున్న రోజ్ కలర్లో ఉన్న గోల్డెన్ హోల్ని చూస్తున్న సిద్ధార్థ్ రెడ్డికి మాత్రం ఒంట్లో రేగుతున్న హార్మోన్స్ అప్పుడు సాల్సా డ్యాన్స్ చేస్తుంటే బాడీలో వేడి సెగలు రెగలాయి అతనికి. కానీ వడిలిపోయి ఏడ్చినట్టు ఉబ్బిన వేద కళ్ళని చూస్తూ తీసిన పైట తిరిగి ఆమె మీదనే వేసి పద ఫుడ్ తిందాం అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. అసలేం జరిగినట్టు సిద్ధార్థ్ రెడ్డి అలా మాట్లాడుతుంటే ఒళ్ళు మండిపోయింది వేదాకి. నేను రాను అంది. నీకు ఒక్కొక్కసారి పిచ్చిలేస్తుందానే అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను మీరు బయటికి వెళ్తే అని అంది వేద సిద్ధార్థ్ రెడ్డితో. ఏ మొన్నటిదాకా నా మీదే ఎక్కి పడుకున్నావుగా, ఆఫ్టర్ మన ఇంటిమేషన్ టైంలో కూడా ఇంకేం అన్నాడు తన విసుగుని దాస్తూ. దీంతో వేద ఉక్రోషంగా, చూసారా మన మధ్య ఆహా ఏం జరగట్లేదు అనే కదా మీకు నా మీద బోర్ కొట్టి ఇంట్రెస్ట్ పోయి నన్ను ఇప్పుడు చిన్న చూపు చూస్తున్నారు అంటూ సిద్ధార్థ్ రెడ్డికి అర్థం కాని లాంగ్వేజ్లో మాట్లాడేసరికి వియర్డ్గా చూశాడు వేదాన్ని సిద్ధార్థ్ రెడ్డి. దీనికున్న పిచ్చితో అందరికీ పిచ్చెక్కించేలా ఉందనుకుంటూ వస్తుంటే ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాడు సిద్ధార్థ్ రెడ్డి. ఊహు లేరు, అమ్మా నాన్న ఇద్దరు పని మీద బయటికి వెళ్ళారు, నైట్ వరకు రారు అని చెప్పింది వేద సిద్ధార్థ్ రెడ్డితో. దాంతో సిద్ధార్థ్ రెడ్డి వేదాన్ని లిఫ్ట్ చేసి స్టెప్స్ మీద నుంచి దిగి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న చైర్లో కూర్చోబెట్టి వేద పక్కన కూర్చుంటూ, అసలు నీ ప్రాబ్లం ఏంటో తెలుస్తుందా మిల్కీ నీకు? కేవలం నీతో ఆ సుఖం కోసమే ఉన్నాను అని అనుకుంటున్నావా? ఆఫ్టర్ ఇంటిమేషన్ అవ్వగానే నిన్ను నేను వదిలేశానా? ఏమన్నో మన మధ్య అది జరిగితేనే నాకు నీపై లవ్ ఉన్నట్టా లేకపోతే లేనట్టా? అసలు అలా ఎలా ఆలోచిస్తున్నావు వేద నా గురించి? నీకు నేను అంత చీప్గా కనిపిస్తున్నానా? ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో, నా మీద నమ్మకం లేకుండానే నిన్ను నువ్వు నాకు ఇచ్చేసావా అని సూటిగా క్వశ్చన్ చేశాడు సిద్ధార్థ్ రెడ్డి. లేదు అని చెప్పింది వేద. పోనీ నిన్ను నేనేమి బలవంతం చేయలేదు కదా, కనీసం నేను పెళ్ళికి ముందు మనిద్దరం ఒకటేనా, నిన్ను ఏ విషయంలో మాట వరుసకి కూడా ఇగ్నోర్గా మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది నువ్వు నన్ను అర్థం చేసుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యావని. అసలు నేనేం మాట్లాడుతున్నానో నువ్వు అర్థం చేసుకోవాలి కదా. ప్రేమిస్తే సరిపోదు, దాన్ని నిలుపుకోవడంలోనే ఉంది. ఇలాంటి అపార్థాలు మన మధ్య వచ్చినప్పుడు నువ్వెంత నువ్వేంటి అని గొడవ పడకుండా
ఒక్క 5 నిమిషాలు మన కోసం మనం కలిసి ఉండడం కోసం టైం ఇచ్చి ప్రాబ్లం ఏంటో ఫైండ్ అవుట్ చేసి సాల్వ్ చేసుకోవాలే కానీ తినకుండా ఇలా ఏడుస్తారా? నీతో అదొక్కటే ఉంటే నా జీవితం ఫుల్ఫిల్ కాదు. నీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలంటే దాంట్లో అది ఒక పార్ట్ తప్పిస్తే అదే మన లైఫ్ కాదు. నాకు కావాల్సింది నీ శరీరం కాదు, నన్ను నన్నుగా ప్రేమించే నీ మనసు, నన్నులా ఇష్టపడే నువ్వు, నాకున్న స్ట్రెస్ని పోగొట్టే నీ తింగరితనం, అమాయకత్వం, నా కళ్ళల్లో నా మీద కనిపించే ప్రేమ. అంతేకాని 10 నిమిషాల శరీర సుఖం కోసం కాదు. అలాగని అన్నిటికీ దూరంగా ఉంటానని అస్సలు అనుకోకు. టచ్ లేని లవ్ సాల్ట్ పెప్పర్ లేని ఫుడ్లా చప్పగా ఉంటుంది. అందుకే నీతో ప్రతి రాత్రి దాంట్లో శ్రమించి ప్రతి జన్మలో నాకై తప్పించి అల్లాడిపోవాలి నువ్వు అని సిద్ధార్థ్ రెడ్డి అనగానే, ఇదేం శాడిజం మీకు అని తన ముఖాన్ని వికారంగా పెట్టుకుంది వేద. వయసు పెరిగితే సరిపోదు, బొరలో కాస్త గుజ్జు కూడా ఉండాలని నీకు అనగానే ఉక్రోషంగా చూసింది వేద సిద్ధార్థ్ రెడ్డిని. కానీ లంచ్ టైం అవ్వడంతో అతనికి కూడా ఆకలిగా ఉంటుందేమో అని ఫుడ్ హిట్ చేసి తీసుకొస్తాను అని అంది వేద సిద్ధార్థ్ రెడ్డితో. అది సరే, నీ బ్రెయిన్లెస్ బ్రెయిన్కి నేనేం చెప్పానో అర్థమైందా అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. అర్థమైంది అని అరిచి చెప్పి కిచెన్లోకి వెళ్ళింది ఫుడ్ రీహీట్ చేయడానికి వేద. రీహీట్ చేసుకొచ్చి ఫుడ్ బౌల్పై ఉన్న లిడ్ ఓపెన్ చేసి, ఇప్పటిదాకా తినకుండా ఏం చేస్తున్నావు అని స్లోగా అడిగిన గంభీరంగా ఉంది సిద్ధార్థ్ రెడ్డి వాయిస్. అది అని కళ్ళు పైకెత్తి చూస్తుంటే, ఇంకోసారి అలా చూసావంటేనా కళ్ళు పీకేస్తానని అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. ఏమన్నా అంటే పెద్ద పెద్ద క్లాస్ పీకుతాడు, కానీ ఇప్పుడు ఎలా తిడుతున్నాడో అని కొనుక్కుంటూ సిద్ధార్థ్ రెడ్డి పెట్టిన ఫుడ్ని నోటి నిండా కుక్కుకుంటూ అనుకుంది వేద. రేపటి నుంచి ఫుడ్ని స్కిప్ చేసా, టైంకి మిస్ చేసిన, ఇప్పట్లో అయితే స్మూత్గా చెప్పను, ఏం చేస్తానో చెప్పను, చూపిస్తాను కాదు, నెక్స్ట్ సెకండ్లో నిన్ను టార్చర్ చేయడానికి ఒకటే పని. ఇంటెన్సిడ్గా నేనేం చెప్తున్నానో అర్థమైందనుకుంటా అని సైడ్ స్మైల్తో చెప్పాడు సిద్ధార్థ్ రెడ్డి వేదకి. ఇక తను ఏమీ మాట్లాడకపోవడమే మంచిది అనుకుంది. కానీ నేను ఫీడ్ చేయనే మీకు అంది తనకి తినిపిస్తూ లిప్స్ క్లీన్ చేస్తున్న సిద్ధార్థ్ రెడ్డిని చూస్తూ. నో, నేనే తింటాను అని నా వైపు అదోలా చూస్తూ అన్నాడు సిద్ధార్థ్ రెడ్డి. చూపు ఒకలా, మాట ఇంకోలా. ఇలాంటి డిబేట్ ఫీస్ని ఎలా కన్నదో మా అత్త అని అనుకుని సిద్ధార్థ్ రెడ్డిని కసురుకుంటూ పైకి మాత్రం ముద్దుగా ముఖం పెట్టి అమాయకంగా చూసింది వేద. కామెంట్స్, లైక్స్, షేర్స్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దయచేసి లైక్స్ పెంచండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.